నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం ధరలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన గోల్డ్ రేట్లు ఇప్పుడు వరుసగా తగ్గుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈ రోజు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత ఉన్నాయి? ఈ తగ్గుదలకు కారణాలేంటి? ఇకపై ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేక మళ్లీ పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు బలహీనపడడంతో దేశీయ మార్కెట్లోనూ అదే ప్రభావం కనిపించింది. దీంతో నగల కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఊరట లభించింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,600గా నమోదైంది. 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 1,32,550కు చేరింది. వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. గత కొన్ని వారాలుగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత సద్దుమణగడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడడం బంగారం ధరలపై ఒత్తిడి తీసుకువచ్చింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు క్రమంగా దిగివస్తాయి. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గించే అవకాశాలు కనిపించకపోవడం కూడా గోల్డ్ మార్కెట్పై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపుతారు. మరో కీలక కారణం మధ్యప్రాచ్య పరిస్థితులు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గడంతో సేఫ్ హెవెన్గా బంగారంపై ఉన్న డిమాండ్ కూడా తగ్గింది. యుద్ధ భయాలు పెరిగినప్పుడు బంగారం ధరలు ఎగిసిపడతాయి. పరిస్థితులు సాధారణంగా మారితే అవే ధరలు మళ్లీ తగ్గుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం బంగారం మార్కెట్ పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంది. డాలర్ మరింత బలపడితే లేదా ఫెడ్ కఠిన వైఖరి కొనసాగితే ధరలు ఇంకా కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్నా బంగారం మళ్లీ పరుగులు తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నగలు కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుత ధరలు కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ పెట్టుబడి కోసం కొనుగోలు చేసేవారు అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, అమెరికా ఫెడ్ నిర్ణయాలను గమనిస్తూ దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే బంగారం ధరలు కొంత తగ్గినా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలే మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.